ఆసిఫ్ ఆషేక్, అమీర్ నజీర్ వనీ, తర్వాత యావర్ అహబాయ్. సో ఈ ముగ్గురు కూడా ఈ రోజు త్రాల్ ఎన్కౌంటర్లో దుర్మరణం పాలయ్యారు. ఈ ముగ్గురు వయసు ఒకసారి చూస్తే ఒకసారి మళ్ళీ ప్లే చేయండి పీసీఆర్, ఆ ముగ్గురు డీటెయిల్స్ ప్లే చేయండి. దాంట్లో మీరు గమనించండి, మొదటివాడు ఆసిఫ్ ఆషేక్, వాడి వయస్సు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద విషపు బీజాలకి, ఆ విషపు మాటలకి ఉగ్రవాదిగా మారిపోయాడు. ఆ తర్వాత ఈరోజు మన భారత ఆర్మీ చేతులకు కుప్పగూలిపోయాడు. 2016లో కూడా పలుమారిన కొన్ని దాడులకు పాల్పడ్డాడట. సో ఆ దాడులకి ఆయన కుటుంబం కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా పూర్తిగా టెర్రర్లోకి వెళ్ళిపోయి వెపన్స్ యూజ్ చేయడం ప్రారంభించాడు. యాక్షన్ టీంలోకి రంగంలో దిగిపోయి ఉగ్రవాదాన్ని మరింతగా పెంపొందించే ప్రయత్నం చేశాడు. ట్రాల్ ఎన్కౌంటర్లో ఈరోజు దుర్మరణం పాలైన వ్యక్తిలో ఈ ఆసిఫ్ ఆషేక్ కూడా ఒక్కడు మొదటి పర్సన్. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడిన వాడి పేరు అమీర్ నజీర్ వనీ. వాడు 20 ఏళ్ల యువకుడు మాత్రమే. 20 ఏళ్ల వయసున్నటువంటి యువకుడు మాత్రమే. 20 ఏళ్లకే బిఎస్ సెకండ్ ఇయర్ చదివాడు. 20 ఏళ్ల వయసు మాత్రమే ఉంది. ఆ 20 ఏళ్ల యువకుడే వాడే ఈ దుర్మార్గానికి పాల్పడి అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు, అనేక మంది రక్తాన్ని కళ్ళ చూశాడు. ఈ దుర్మార్గుని యొక్క వయసు చూస్తున్నారు కానీ ఇక్కడ 20 ఏళ్ళు మాత్రమే. తల్లి కూడా చెప్పింది, ఒరే పాపిస్తోడా, ఇక వద్దురా ఈ బుద్ధి మనం మార్చుకుందాం, లొంగిపోయని చెప్పి తల్లి చెప్పినా కూడా వినకుండా ఇంకా ఏదో పొడుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఖరికి వస్తే భూమిపై లేకుండా అట్టకేలకి దుర్మరణం పాలయ్యాడు. ఇక యావిర్ ఆబట్. సో చివరిగా మూడో వ్యక్తి, వాడి వయసు 26 ఏళ్ళు, యావర్ ఆబట్. సో గతంలో వానికి సంబంధించి కాపర్ డిజైనర్ అట. హీ వాజ్ ఆల్సో అండ్ OGW. హీ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ 24 ఆగస్ట్ 2024. సో అప్పటి నుంచి మిస్ అయిపోయి కంప్లీట్గా ఉగ్రవాదంలోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ దాడులు చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఎలా దాడులు చేయాలి, ప్రజలు ఎలా భయప్రాంతం గురి చేయాలి, తమకు ఇష్టానుసారంగా గన్లు ఉపయోగించాలి, పోలీసుల కళ్ళు ఎలా కప్పాలి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఆఖరికి వస్తే ఈరోజు పోలీసులు పట్టుకొని పైలోకానికి పంపించేశారు. పోలీసులు స్వాగతం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు.